మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో దిస్ ఈజ్ హైమా, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించినటువంటి కోడ్ జాబ్స్ పట్టాయి కదా, సో వాటిలోని ఈరోజు మనం డిస్ట్రిక్ట్ కోడ్కి సంబంధించినటువంటి 10 రకాల పోస్టులు. ఓకే, సో 10 రకాల పోస్టుల్లోని మొత్తం 10 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. 10 రకాల పోస్టులోని ఈరోజు మనం రికార్డ్ అసిస్టెంట్, సో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్స్ అనేవి కనుక్కుందాం. సో ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి, శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి, అండ్ స్టార్టింగ్ అంటే ఆన్లైన్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్, సో ప్లీజ్ డూ ఇట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీరు మన ఛానల్ నుంచి చూడాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎస్. సో అయితే మొత్తం ఎన్ని రకాల వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అంటే 10 టైప్స్. సో ఏంటి అంటే డ్రైవర్ పోస్ట్, ఆఫీస్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్. సో మొత్తం 10 టైప్స్. సో మొత్తం ఈ యొక్క 10 టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు మనం రికార్డ్ అసిస్టెంట్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కదా. దీని యొక్క ఆన్లైన్ ప్రొసీజర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో 13/5/2015 నుంచి 2/6/2025 వరకు ఆన్లైన్ అనేది లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ శాలరీస్ అనేవి ఎలా ఉంటుంది ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ కంటే, సో బేసిక్ పే వచ్చేసి 23,120 రూపీస్ నుంచి 770 వరకు ఈ యొక్క పే అనేది ఉంటుంది, శాలరీస్ అనేవి. అయితే ఇది ఏ రూల్ ప్రకారంగా అంటే 2019 రూల్ ప్రకారంగా ఈ యొక్క పే, ఓకే, శాలరీస్ అనేవి ఈ రకంగా ఉంటుంది. ఓకే, మనకు జాబ్ వచ్చింది, సో ఈ రూల్ ప్రకారం 2019 ప్రకారంగా ఇది మళ్ళీ ఇంకా చేంజ్ అవుతూ ఉంటాయి కదా మరొక రూల్ ప్రకారం. అయితే మ్యాక్సిమం ఏం కాదన్నా మనం రిటైర్ అయ్యే టైంకి సో ఇది ఒక మేబీ 1 lakh దగ్గర వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇది డేట్ అనమాట. అయితే దీని యొక్క ఆన్లైన్ ప్రొసీజర్ మొత్తం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే మనం చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేయొచ్చు, ఆన్లైన్లోనే చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సో అయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి తీరాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్, మస్ట్ హ్యావ్, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి తీరాలి. లేదు అంటే ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా ఉండేటువంటి ఏదైనా లైక్ డిప్లొమా చేసి ఉండొచ్చు, వొకేషనల్ కోర్స్ చేసి ఉండొచ్చు. ఓకే, సో దానికి ఈక్వలెంట్గా ఉండేటువంటి ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా ఉండేటువంటి కోర్స్ ఏదైనా చేసి ఉండొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఏపీలోని. ఈ యొక్క 13 డిస్ట్రిక్ట్స్లోని ఏ లాంగ్వేజ్ వాళ్ళు 5 లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో 5 లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. తెలుగు ఉన్నారు, కన్నడ ఉన్నారు, ఉర్దూ ఉన్నారు, ఒరియా ఉన్నారు అండ్ తమిళ్. సో మొత్తం 5 లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులో ఎవరెవరు అర్హులు, ఎవరెవరు దేనికి అప్లై చేసుకోవాలి అంటే అనంతపురం, సో అనంతపూర్ తెలుగు అండ్ కన్నడ, అండ్ చిత్తూరు తెలుగు అండ్ తమిళ్ వాళ్ళు ఉన్నారు, అండ్ రిమైనింగ్ ఇదంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. అండ్ శ్రీకాకుళం అండ్ విజయనగరం తెలుగు అండ్ ఒరియా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఈ యొక్క ఒరియా వాళ్ళు కేవలం ఈ 2 డిస్ట్రిక్ట్లకు మాత్రమే, ఓకే, శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ మాత్రమే వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా మిగతా ఇంకే డిస్ట్రిక్ట్కి వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ ఇక్కడ కన్నడ, సో కన్నడ వాళ్ళు కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్, అండ్ తమిళ వాళ్ళు కేవలం చిత్తూరుకు మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇంకా రిమైనింగ్ ఈ తెలుగు వాళ్ళు ఉన్నారే, సో ఏపీలో ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్లు కూడా వీళ్ళు ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. ఓకే, మెన్షన్ చేశారు కాబట్టి మనం దాన్నే ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉంటుంది అంటే సో 18 సంవత్సరాలు, 42 ఇయర్స్ నిండినటువంటి ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్. అయితే ఈ యొక్క 42 ఇయర్స్ అనేవి ఎప్పుడు నిండాలి అంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి డేట్, ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా 1/7/2025 నాటికి అతడికి 42 ఇయర్స్ అనేది ఆ డేట్తో ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఒక్క డే కూడా చేంజ్ అయితే
దానికి వీళ్ళు అర్హులు కాదు, రిజెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ మరొక 42 ఇయర్స్ అన్నాం కదా. సో ఈ 42 ఇయర్స్తో పాటు మరొక 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎవరికి ఉంది? ఎస్సీ అండ్ ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళందరికీ మరొక 5 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక 42 ఇయర్స్. సో టోటల్ 47 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక 10 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎవరికి అంటే పీహెచ్కి మరొక 10 ఇయర్స్ అంటే 52 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలిజిబుల్. ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి వీళ్ళంతా ఎలిజిబుల్. 10 ఇయర్స్ ఉంది పీహెచ్కి అండ్ బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బీసీలో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ ఉన్నాయి, ఏ, బి, సి, డి అండ్ ఈ. అలాగే ఈడబ్ల్యూఎస్. ఓకే, సో ఈడబ్ల్యూఎస్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఎస్సీ అండ్ ఎస్టీ. సో వీళ్ళతో పాటు విమెన్స్. సో వాళ్ళతో పాటు విమెన్స్కి అండ్ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి. ఓకే, సో రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు సో మనం ఏం అప్లై చేయాలి అంటే సో మనం ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన ఏవైతే డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో సో వాటిని మనం అప్లోడ్ చేయాలి. లేదు నాది ఎస్సీ అనుకోండి కానీ నేను మెన్షన్ చేయలేదు, నా యొక్క క్యాస్ట్ అనేది నేను మెన్షన్ చేయకపోతే నాది ఇప్పుడు డైరెక్ట్గా ఓసీ కిందకి వెళ్తుంది, అంటే నాన్ లోకల్ కిందకి రావచ్చు, అసలు ఓపెన్ కేటగిరీ ఉన్న దాంట్లోకి వెళ్తుంది. నా కమ్యూనిటీ అనేది నాకు వర్తించదు. అప్పుడు ఇందులో చూసుకోకుండా పొరపాటున అప్లై చేసినా వేస్ట్ అవుతుంది, ఓపెన్ కేటగిరీలోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో అప్లై చేసేటప్పుడు మన యొక్క డాక్యుమెంట్స్ ఏమేం కావాలో మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది మెన్షన్ చేయడం వల్ల మనం ఏ కమ్యూనిటీ లేదు, మనం ఎక్స్ సర్వీస్ మెన్లోని అప్లై చేస్తున్నాం, ఈడబ్ల్యూఎస్ చేస్తున్నాం, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అంటే మన క్యాస్ట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తే కదా మనం ఆ కమ్యూనిటీకి వర్తిస్తామని చెప్పి తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది సో ఈ యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది సో టోటల్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అండ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే సో ఎగ్జామ్ వచ్చేసి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అయితే ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 80 మార్క్స్. 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో 80 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. అయితే ఎగ్జామ్లోని ఇప్పుడు 80 మార్క్స్ అన్నాం కదా, సో 80 మార్క్స్లో పేపర్ అనేది ఏమేమి ఉంటుంది అంటే 40 మార్క్స్కి జీకే, 40 మార్క్స్కి జీకే ఉంటుంది, మరొక 40 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్. సో టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది అండ్ ఎగ్జామ్ టైమర్ సో టైం పీరియడ్ వచ్చేసి 90 మినిట్స్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ లాంగ్వేజెస్ సో ఎగ్జామ్ అనేది డౌట్ వస్తూ ఉంటుంది, ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా పేపర్ ఎలా వస్తుంది అని. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో 2 లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ అనేది 2 లాంగ్వేజ్ బోత్ లాంగ్వేజెస్లో కూడా బైలింగ్వల్లోని ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనం కోర్స్ చెప్పానో ఆ కోర్స్ మొత్తం మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఇప్పుడు మనం చెప్పాం సో 40 మార్క్స్కి ఇంగ్లీష్, మరొక 40 మార్క్స్కి జీకే అన్నాం కదా. ఈ ఫుల్ కంటెంట్ మొత్తం మన దగ్గర అందుబాటులో మీకు అందించడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే కేవలం 999 రూపీస్ మాత్రమే. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో 999కి మీకు అందించడం జరుగుతుంది. వీటిలోని స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే మొత్తం అన్ని లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి, మీ అందరికీ నచ్చుతుంది. ఓకే, సో డెమో క్లాసెస్ చూడండి, చూసినాకైనా తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా కోర్స్ తీసుకోమని సజెస్ట్ చేయండి. ఓకే, సో మొత్తం 80,000 బిట్స్. ఓకే,
అండ్ నెక్స్ట్ థింగ్, సో సిలబస్ ఇప్పుడు మనం చెప్పాం కదా జీకే ఉంటుంది, ఓకే, అండ్ జనరల్ ఇంగ్లీష్. సో ఇది ఒకసారి మనం చూద్దాం దీని గురించి పూర్తి అవగాహన అనేది. అంటే ఇందులో మొత్తం అన్ని చదివేయాలి, ఏ టాపిక్స్ ఉన్నాయనేది మనం ఫర్దర్లో ఇంకో వీడియో చేద్దాం. సో దాంట్లో పూర్తి అనలైజ్ అనేది చేసి నేను మీకు చెప్తాను, ఓకే. అండ్ జీకే, సో జీకేలోని ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డాన్స్, మ్యూజిక్, సో ఇదంతా స్టాటిక్ జీకే కిందకు వస్తుంది, ఓకే. అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంటం అండ్ ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కల్చర్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ యొక్క జీకే అనేది, సో ఇదనమాట సిలబస్. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి కాంప్రిహెన్షన్స్ అంటే ఒకాబులరీ పార్ట్ ఉంది, అలాగే ఆర్టికల్స్ అంటే దిస్ ఈజ్ గ్రామర్. సో మొత్తం గ్రామర్లో ఉన్నటువంటి నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ అండ్ ఆర్టికల్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇంగ్లీష్లో, ఓకే. అయితే ఇందులో నీకు రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎన్ని మార్క్స్ అంటే లైక్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి కదా, అది ఎన్ని అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లోని సో 40% అనేది ఓసీకి అండ్ ఈడబ్ల్యూఎస్ సెషన్కి ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే 40% అనేది ఉంటుంది. అండ్ 35% అనేది బీసీ, ఓకే. సో బీసీకి 35% అండ్ 30% అనేది ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్, ఓకే. సో పీహెచ్ వాళ్ళందరికీ 30% అనేది ఉంటుంది, ఓకే. సో అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా మ్యాక్సిమం, ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రిలాక్సేషన్ అనేది ఉంది, ఓకే, రిజర్వేషన్. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారు అంటే ఎవరికైతే ఒక డిస్ట్రిక్ట్లో అప్లై చేసాం మన ఈ డిస్ట్రిక్ట్లోని ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ హయ్యెస్ట్ మార్క్స్తో పాటు ఆ కమ్యూనిటీని కూడా బేస్ చేస్తారు. ఈ కమ్యూనిటీలో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తారో వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది అంటే 800 రూపీస్. సో ఎవరెవరికి ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఓకే. సో వీళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్, సో వీళ్ళందరికీ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 400 రూపీస్ అనేది ఉంటుంది, ఓకే. సో అయితే ఇక్కడ ఫీజ్ అనేది చూడండి, ది క్యాండిడేట్ షెల్ పే సెపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్స్ అప్లైడ్. సో ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఒక్కొక్క పోస్ట్కి ఫీజు పే చేయాలి. అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై చేస్తే ఎన్ని పోస్టులకి అప్లై చేసినా ప్రతిదానికి ఫీజు పే చేయాలి. ఒకే ఫీజుతో నేను ఇక్కడ విజయనగరం జిల్లాలో ఉన్నవన్నీ చేశాను, అనంతపూర్ జిల్లాలో ఉన్నవన్నీ చేశాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, ఓకే, మనం ఎన్ని వీటికి అప్లై చేద్దాం అనుకుంటున్నామో అన్ని డిస్ట్రిక్ట్స్కి అండ్ అన్ని పోస్టులు కూడా ఫీజు అనేది పే చేయాలి. సో ఈ ప్రొసీజర్ మొత్తం అండ్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ టు బి లిమిటెడ్ పేడ్ బై ద ఆన్లైన్ ఓన్లీ. కేవలం ఇది ఆన్లైన్లోని మాత్రమే పే చేయాలి. నా నెట్ షాప్ వాళ్ళు అడిగారు, ఈ నెట్ షాప్ నేను వీళ్ళకి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను కాదు. సో ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది, ఓకే. సో ఒక్కసారి మనం ఎగ్జామ్ అనేది ఫీ అనేది పే చేసిన తర్వాత అది తిరిగి రీఫండ్ అనేది ఉండదు. లేదు నేను ఈ డిస్ట్రిక్ట్ అనవసరంగా చేస్తాను, నేను ఎక్కడ చేయను, నేను వేరే దగ్గరికి చేస్తాను, నాకు డబ్బులు వెనక్కి కావాలంటే రావు, రీఫండ్ మాత్రం అవ్వదు. అలాగే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినా సరే మనీ వెనక్కి రిఫండ్ అవ్వదు. రిజెక్ట్ అయినా సరే మనకి మనీ అనేది రాదు. కాబట్టి మనం అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అప్లై చేయాలి, ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో దీని గురించి మనం ఫర్దర్ వీడియోలో ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంతో కలుపుదాం, ఓకే. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ అయ్యే వాళ్ళు, సో ఏదైనా కేసులో నడుస్తున్న వాళ్ళు, సో దాని గురించి ఉంటుంది. సో దాని గురించి మనం ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇది 2 పార్ట్స్గా ఉంటుంది. సో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి అనేది ఉంటుంది. సో పార్ట్ ఏ అనేది వన్ టైం ప్రొఫైల్ రిజిస్టర్ ఐడి, ఓకే. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఒక్కసారి మాత్రమే మనం దీన్ని పార్ట్ ఏ అనేది ఒక్కసారి చేస్తాం, ఒక్కసారి ఐడి వస్తుంది. అండ్ పార్ట్ బి అనేది మనం ఎన్ని అప్లికేషన్స్ చేస్తామో, ఎన్ని పోస్టులకు అప్లై చేస్తామో దానిది పార్ట్ బి. అండ్ పార్ట్ ఏ అనేది మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఒకేసారి,
సబ్మిట్ చేయం. ఇంకోసారి ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఓటీపీఆర్ ఒక్కసారి ఐడి వచ్చింది అంటే దాని త్రూ మనం అప్లై చేసేసుకోవచ్చు. కానీ అది చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, లేదు నేను షాప్కి వెళ్ళాను, నేను నెట్ షాప్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేస్తండి, తన నెంబర్ ఏది పడితే ఆ నెంబర్ ఇచ్చేయడం కానీ, ఏ మెయిల్ ఐడి పడితే ఆ మెయిల్ ఐడి ఇవ్వడం కానీ చేయకండి. మీకు ఏదైతే ఉంటుందో మీ మెయిల్ ఐడి ఏం లేదు అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి. కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసి మీరు ఏదైతే మీరు నెంబర్ అక్కడ ఇచ్చారో ఆ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఉద్యోగం వచ్చేంత వరకు మీకు ఈ యొక్క ఓటీపీఆర్ ఐడి ఉండాలి. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఇవన్నీ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ప్రతిదానికి కూడా అదే అవసరం, అన్నిటికీ కూడా అది ఖచ్చితంగా ఉండాలి. ఏది ఓటీపీఆర్ ఐడి. ఓకే, అండ్ పార్ట్ బి అనేది, సో పార్ట్ బి అనేది మనం ఎన్ని పోస్టులకు అప్లై చేస్తాం, ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నాం అనేది పార్ట్ బి అనేది. ఓకే, సో అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈస్ట్ గోదావరి, సో ఈస్ట్ గోదావరిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఈస్ట్ గోదావరిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా ఓసీలో. ఓకే, 4 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో ఒకటి విమెన్కి ఉంది. సో 4 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి పక్కా విమెన్కి. ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ఈ 3 కోసం అమ్మాయిలు పోటీ చేయొచ్చు అండ్ అబ్బాయిలు కూడా పోటీ చేయొచ్చు. ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు ఉద్యోగం అనేది. కేవలం ఇక్కడ ఆల్రెడీ అమ్మాయిలకి మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు ఈ 3 అబ్బాయిలకైనా అంటే కాదు, అక్కడ అమ్మాయిలు పోటీ పడవచ్చు అండ్ అబ్బాయిలు కూడా పోటీ పడవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ కృష్ణా. సో కృష్ణా డిస్ట్రిక్ట్లోని 10 వేకెన్సీస్ ఉన్నాయి, ఓసీలోని 5 అండ్ DWS, BCA, BCB, SC గ్రూప్ 1, గ్రూప్ 2. సో టోటల్ ఇలాగా 10 వేకెన్సీస్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, సో లో విజన్ అంటే PHకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా అక్కడ ఒక పోస్ట్, ఇక్కడ ఒక పోస్టు. రిమైనింగ్ ఇంకా 3 వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలోని 7 వేకెన్సీస్ అనేది ఉంది. ఓకే, ఓపెన్ కేటగిరీలో 3 ఉంది, అందులోని ఒకటి PH ఒకటి ఉంది అండ్ BCA, SC గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ SC. సో మొత్తం 7 వేకెన్సీస్. అండ్ కడప, వైఎస్ఆర్ కడపలోని 3 వేకెన్సీస్ ఉంది. సో వైఎస్ఆర్ కడపలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 3. ఓపెన్ కేటగిరీలో 2 ఉంది అండ్ SC గ్రూప్ 1. సో ఇందులో 2 వేకెన్సీస్లోని ఒక పోస్ట్ విమెన్కి. ఓకే, సో 2 పోస్టులని ఒక పోస్ట్ విమెన్కి ఉంది. సో గాట్ ఇట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి. ఓకే, సో దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదా. అండ్ మరొక వీడియోలో మరొక పోస్ట్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.